హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ పవన్ కుమార్. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ మొబైల్కి మరిన్ని వీడియోస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము ఈ వీడియోలో ఈరోజు రీజనింగ్ నుంచి క్యూబ్స్ అండ్ డైసెస్ నుంచి అయితే చెప్పబోతున్నాము. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే క్యూబ్స్ అండ్ డైసెస్ నుంచి ఎటువంటి సమ్ అయినా సరే మీరు ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసే అవకాశం అయితే ఉంటుంది. సో క్యూబ్స్ అండ్ డైసెస్ అనేది మనకి నాన్ వర్బల్ రీజనింగ్ దట్ మీన్స్ వాడు పక్కాగా డయాగ్రామ్ ఇచ్చి అయితే మనకి క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో నాన్ వర్బల్ రీజనింగ్. సో మనకి క్యూబ్ అన్న డైసెస్ అన్న ఒకటే. సో టైప్స్ ఆఫ్ క్యూబ్స్, సో మనకి మొత్తం క్యూబ్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ క్యూబ్, సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ స్టాండర్డ్ క్యూబ్. సో స్టాండర్డ్ క్యూబ్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ రాయడం జరిగింది స్టాండర్డ్ క్యూబ్ opposite faces must be equal to 7. This is very important. Opposite faces must be equal to 7. సో మరి వాడు ఇచ్చిన క్యూబ్ స్టాండర్డ్ క్యూబా నాన్ స్టాండర్డ్ క్యూబా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఓన్లీ ఒక్క క్యూబ్ ఇచ్చి దాని ఆపోజిట్ ఫేస్ ఏంటి అని అడిగినట్లయితే మనకి పక్కాగా ఆ క్యూబ్ అనేది స్టాండర్డ్ క్యూబ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3కి ఆపోజిట్ ఏంటి అని అడిగినట్లయితే మనకి 3కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుందో అదే మనకి 3 యొక్క ఆపోజిట్ ఫేస్ అనేది అవుతుంది. ఓకే, 3 + 4. సో 3 + 4 = 7. సో 3కి ఆపోజిట్ ఏంటి అంటే 4 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో ఇలా 6కి ఆపోజిట్ ఏంటి అంటే 6 + 1 = 7. సో 6కి ఆపోజిట్ ఏంటి అంటే 1 అనేది అవుతుంది. ఓకే, సో ఇలా మనము ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. స్టాండర్డ్ క్యూబ్లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 5కి ఆపోజిట్ ఏంటి అంటే 5 + 2 = 7. సో 5కి ఆపోజిట్ ఏంటి అంటే 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇలా స్టాండర్డ్ క్యూబ్లో ఏ నెంబర్కి ఆపోజిట్ అడిగినా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ మనకి 7 అవ్వాలి. సో ద సెకండ్ నెంబర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, స్టాండర్డ్ క్యూబ్లో మాత్రమే ఈ యొక్క రూల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ ఫేసెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 7. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నాన్ స్టాండర్డ్ క్యూబ్. దీంట్లో మనకి మొత్తం కూడా 4 రూల్స్ అయితే ఉండడం జరిగింది. 4 రూల్స్ మొత్తం. సో ఈ 4 రూల్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా డైసెస్ మీద క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయవచ్చు. సో రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే అడ్జసెంట్ రూల్ అని చెప్పేసి అంటాము. సో అడ్జసెంట్ రూల్ అంటే ఏంటి అంటే, అడ్జసెంట్ నెంబర్స్ కెనాట్ బి ఆపోజిట్. అంటే ఏంటి, అడ్జసెంట్ నెంబర్స్ అనేవి ఎప్పుడూ కూడా ఆపోజిట్ అవ్వవు. సో అడ్జసెంట్ అంటే ఏంటి అంటే పక్కన వచ్చే నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ డైసెస్ చూసినట్లయితే 3కి మనకి పక్కనే 1 ఉంది, యాజ్ వెల్ యాజ్ 5 ఉంది. సో 1, 5 అనేవి 3 యొక్క ఆపోజిట్ ఫేసెస్ అవ్వవు. సో ఇక్కడ ఈ 2 క్యూబ్స్ నుంచి చూసినట్లయితే ఇక్కడ 3కి మనకి అడ్జసెంట్గా 1 ఉంది, యాజ్ వెల్ యాజ్ 5 కూడా ఉంది. అలాగే ఇక్కడ 3కి చూసినట్లయితే 2 ఉంది, యాజ్ వెల్ యాజ్ 6 కూడా ఉంది. సో మనకి 3కి ఆపోజిట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 5, 2, 6. సో మనకి ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏముంది అంటే 4. సో ఇలా మనకి 2 క్యూబ్స్ ఇచ్చి అడ్జసెంట్ రూల్ యూస్ చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో అడ్జసెంట్ రూల్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది, వాడాలి అంటే మనకి ఒక ఫేస్లో నెంబర్ అనేది సేమ్ ఉండాలి, మిగతా 4 నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నట్లయితే మనకి అడ్జసెంట్ రూల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. ఓకే, సో ఏం లేదు, మనకి ఇచ్చిన డైసెస్లో 2 కామన్ నెంబర్స్ ఒకే కామన్ నెంబర్ కానీ ఉంటే దాని యొక్క అడ్జసెంట్ నెంబర్స్ అనేవి దాని యొక్క ఆపోజిట్ ఫేసెస్ అవ్వవు. ఇక్కడ 1 అవ్వదు, 5 అవ్వదు, 2 అవ్వదు, 6 కూడా అవ్వదు. సో మనకి ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి 4. సో 4 ఈజ్ ద ఆపోజిట్ ఫేస్ టు 3. ఓకే, సో సెకండ్ రూల్ ఏంటి అంటే 2 కామన్ అంటే ఏంటి అంటే వెన్ దెర్ ఆర్ 2 కామన్ నెంబర్స్ ఇన్ డైసెస్ ద రిమైనింగ్ అన్కామన్ నెంబర్స్ విల్ బీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి అంటే మనకి ఇలా 2 డైసెస్ ఇచ్చి ఆ డైసెస్లో ఏవైనా 2 నెంబర్లు ఫస్ట్ డైస్లో ఈక్వల్ ఉండాలి, సెకండ్ డైస్లో కూడా అవే నెంబర్స్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ డేస్లో కూడా మనకి 3 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డేస్లో మనకి 4 ఉంది, సెకండ్ డేస్లో కూడా 4 ఇవ్వడం జరిగింది.
సో ఇంకా మిగిలిపోయిన నెంబర్స్ మనకి ఆపోజిట్ అవుతాయి. ఓకే, సో మనకి 2కి ఆపోజిట్ ఏంటి అంటే మనం ఈజీగా 5 అని చెప్పేసి చెప్పొచ్చు. 2కి ఆపోజిట్ 5. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే 2 కామన్ నెంబర్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ డేస్లో 2 నెంబర్స్, సెకండ్ డేస్లో 2 నెంబర్స్ ఈక్వల్ అయితే మిగతా ఉన్న 2 నెంబర్లు మనకి ఆపోజిట్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి రూల్ నెంబర్ 3, కామన్ నెంబర్ ఇన్ కామన్ ఫేస్. సో కామన్ నెంబర్ ఉండాలి, కామన్ ఫేస్ ఉండాలి. ఓకే, మనకి ఫస్ట్ రూల్ చూసుకున్నట్టయితే కామన్ నెంబర్ ఉండాలి, బట్ కామన్ ఫేస్లో ఉండకపోయినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. బట్ రూల్ నెంబర్ 3లో కామన్ నెంబర్ ఇన్ కామన్ ఫేస్ మాత్రమే ఉండాలి. ఓకే, సో వెన్ దెర్ ఈస్ కామన్ నెంబర్ ఇన్ కామన్ ఫేస్ దెన్ ద రిమైనింగ్ నెంబర్స్ విల్ బీ ఆపోజిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ ఫేస్ టాప్ ఫేస్. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో ఫ్రంట్ ఫేస్ అనేది ఫ్రంట్ ఫేస్కి ఆపోజిట్ అవుతుంది, అంటే 1కి ఆపోజిట్ మనకి 2 అవుతుంది. అలాగే ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. సో బోత్ కూడా మనకి రైట్ సైడ్ ఫేసెస్. సో ఈ రెండు కూడా మనకి ఆపోజిట్ అనేది అయ్యే అవకాశం అనేది ఉంది. సో 5కి ఆపోజిట్ 6 అవుతుంది. సో ఇంకా మిగిలింది ఏంటి 3కి ఆపోజిట్ ఏమవుతుంది 4. సో దిస్ ఈజ్ అబౌట్ రూల్ నెంబర్ 3. ఓకే, సో నెక్స్ట్ రూల్ నెంబర్ 4. సో రూల్ నెంబర్ 4 ఏం చెప్తుంది అంటే కామన్ నెంబర్ నాట్ ఇన్ కామన్ ఫేస్. కామన్ నెంబర్ ఉండాలి కానీ కామన్ ఫేస్లో ఉండకపోయినా సరే రూల్ నెంబర్ 4 అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డేస్లో మనకి 3, 6, 4 ఉంది, అలాగే సెకండ్ డేస్లో 3, 1, 5 ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ నెంబర్ ఉంది, బట్ కామన్ ఫేస్లో అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ ఫేస్లో 3 ఉంది, ఇక్కడ ఫ్రంట్ ఫేస్లో 1 ఉంది. బట్ ఈ 3 అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది, బట్ వేరే ఫేస్లో అయితే ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, సో మనకి కామన్గా ఉన్న నెంబర్ అనేది రాసేసుకోండి 2 డైస్లో కూడా 3. ఓకే, గుడ్. సో ఈ 3 నుంచి మనము క్లాక్ వైజ్లో మనము ట్రావెల్ చేయాలి. ఓకే, క్లాక్ వైజ్ చూసుకున్నట్టయితే 3కి నెక్స్ట్ వచ్చే నెంబరు 6, ఆ నెక్స్ట్ వచ్చే నెంబరు 4. ఓకే, సో ఇన్ ది సేమ్ వే ఈ డేస్లో కూడా మనము క్లాక్ వైజ్లో ట్రావెల్ చేయాలి. ఓకే, 3కి నెక్స్ట్ వచ్చే నెంబరు 1, ఆ నెక్స్ట్ వచ్చే నెంబర్ 5. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 6కి మనకి 1 అనేది రావడం జరిగిందంటే 6 ఆపోజిట్ 1 అని చెప్పేసి ఫిక్స్ చేయొచ్చు. అలాగే 4 ఆపోజిట్ 5 అని చెప్పేసి ఫిక్స్ చేయొచ్చు. సో మనకి ఇంకా ఉన్న నెంబర్ ఏది 2. సో 2 ఈజ్ ఆపోజిట్ టు 3. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కామన్ నెంబర్ ఉండాలి, కామన్ ఫేస్లో లేకపోయినా సరే క్లాక్ వైజ్ మనము ట్రావెల్ అయ్యి ఆ నెంబర్స్ అనేది సైడ్ బై సైడ్ రాసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ రూల్ నెంబర్ 4. సో మీరు ఈ 4 రూల్స్ కనుక నేర్చుకున్నట్లయితే డైసెస్ మీద ఎటువంటి క్వశ్చన్ అయినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే చేసేస్తారు. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, సో ఇంకా మనకి ఈ క్యూబ్స్ని మనకి ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా అంటే విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ క్యూబ్. సో మనకి ఆ క్యూబ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా రావడం అయితే జరిగింది. సో దాన్ని మనం మళ్ళీ క్లోజ్ చేసినట్లయితే ఈ కింద క్యూబ్స్లో ఏది ఫామ్ అవుతుందని చెప్పేసి అడిగాడు. సో అలా అడిగినప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే మనకి 1 ఉంది కదా, 1 నెక్స్ట్ నెంబర్ వదిలేసి ఆ నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. అంటే ఇలా, అంటే ఇప్పుడు ఈజీగా చెప్పొచ్చు ఏంటి అంటే 1కి ఆపోజిట్ 3 అనమాట. అంటే 1, 3 ఎక్కడున్నా సరే దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. క్యూబ్లో 1, 3 ఎక్కడ కనబడినా దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకి 1, 3 అనేది ఎక్కడ కనిపించలేదు. ఓకే, గుడ్. సో నెక్స్ట్ 2 తీసుకున్నట్లయితే నెక్స్ట్ నెంబర్ వదిలేసి ఆ నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 2 తీసుకున్నట్లయితే మనకి 4 అనేది ఆపోజిట్ అవుతుంది. 2కి ఆపోజిట్ 4. సో మనకి 2, 4 ఎక్కడ కనబడినా సరే అది మనము పాసిబుల్ అవ్వదన్నమాట. అంటే ఏంటి 2కి ఆపోజిట్ మనకి 4 వస్తుంది, 1కి ఆపోజిట్ ఏమొచ్చింది 3 వచ్చింది, 2కి ఆపోజిట్ మనకి 4 వస్తుంది. అంటే 2కి ఆపోజిట్ 4 ఉండాలి, అంటే 2కి బ్యాక్ సైడ్ 4 ఉండాలి, కానీ మనకి సైడ్ బై సైడ్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఓకే, ఎలిమినేటెడ్. ఓకే, రైట్, గుడ్. సో నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినవి ఏమిటి మనకి 5 and 6. సో ఇవి రెండు మనకి ఆపోజిట్ అయ్యే అవకాశం ఉంది. సో 5, 6 ఎక్కడ కనబడినా సరే మనము ఎలిమినేట్ చేసేయచ్చు. సో 5, 6 మనకి ఇక్కడ చూసినట్లయితే 5,
6 సైడ్ బై సైడ్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే 6 5. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6 5 ఇక్కడ కూడా ఉంది కదా. సో ఇది కూడా మనకి ఎలిమినేటెడ్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇలా ఈజీగా ఏ సమ్ ఇచ్చినా సరే మనము ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మనం 1 కన్సిడర్ చేసినట్లయితే నెక్స్ట్ నెంబర్ లీవ్, ఆ నెక్స్ట్ నెంబర్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో అలాగే 2 తీసుకున్నట్లయితే నెక్స్ట్ నెంబర్ లీవ్, ఆ నెక్స్ట్ నెంబర్ మనకి ఆపోజిట్ అవుతుంది. అయితే వెర్టికల్గా చూడాలి లేదా హారిజాంటల్గా చూడాలి. అంతేగాని ఇక్కడ 3 ఉంది, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ లేదు, నెక్స్ట్ నెంబర్ 5 తీసుకుంటాను, 3కి ఆపోజిట్ 5 అలా అవ్వదన్నమాట. ఓకే, సో అయితే వెర్టికల్ డైరెక్షన్లో చూడాలి లేదా హారిజాంటల్ డైరెక్షన్లో చూడాలి. దిస్ ఈజ్ అబౌట్ డైసెస్ అండ్ క్యూబ్స్. ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ బిలో దిస్ వీడియో, ఐ విల్ క్లారిఫై అవర్ డౌట్స్. సో ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టిల్ నౌ. థ్యాంక్ యూ.